ఇంత వద్దు అంత వద్దు అని చెప్పేసి ఏదో మందుల కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం, ట్రీట్మెంట్ ఖర్చు అంటున్నారు. ఇవన్నీ ఆఖరికి ఏమవద్దు అని చెప్పేసి భయపడేటువంటి రోగి ఈ రకమైన భయంలో ఉన్నప్పుడు రోగస్థితి ఇంకా పెరిగిపోతుంది. అందుకని ఆరోగ్యం గురించి భరోసా ఇవ్వడమే కాకుండా వైద్యుని యొక్క పాత్ర ఈ రోగి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి కూడా సరైనటువంటి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత వైద్యునికి ఉంది. ఎలా అంటే ఏదో ట్రీట్మెంట్ చేశారు, 15 రోజుల్లో 20 రోజుల్లో ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఓ 30,000 40,000 బిల్లు కట్టమంటారు అనుకోండి డాక్టర్ గారు. పేషెంట్ దగ్గర అంత స్తోమత లేదు. స్తోమత లేనప్పుడు చక్కగా ఆయన విశదీకరించి ఇలాగ మందులకి ఎంత అయింది, ఆపరేషన్కి ఎంత అయింది, వేరే డాక్టర్లను పిలిపించడం వల్ల ఎంత అయింది, నర్సింగ్ ఖర్చులు ఎంత అయినాయి అని చెప్పేసి సాధ్యమైనంత వరకు తను కూడా కొంతవరకు రోగి యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించి కొంతవరకు కన్సిడర్ చేయడం అనేది, కొంతవరకు పర్మిషన్ ఇవ్వడం అనేది వైద్యుని యొక్క బాధ్యత. ఇది వైద్యం వరకే నాకు బాధ్యత, డబ్బులు బిల్లులు కట్టించుకోవడం అనేది వేరే మా డిపార్ట్మెంట్లో వేరే కమర్షియల్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు, మార్కెటింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు అని చెప్పేసి తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి అండి వైద్యుని పాత్ర. ఎందుకంటే వైద్యుని పాత్ర మనం ఎందుకంటున్నామంటే సమాజంలో ఉన్నటువంటి సేవా వృత్తుల్లో అతి బాధ్యతాయుతమైనటువంటి వృత్తి వైద్య వృత్తి. మనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నటువంటి వృత్తులన్నింటిలోనూ వైద్యులకు ఇచ్చినటువంటి వైద్యో నారాయణో హరి అన్నారు. ఇది మనకు ఆర్యోక్తి. అంటే నారాయణుడు అంటే హరితో సమానం వైద్యుడు అనేది దేవుడితో సమానం అని మనం అనుకోవచ్చు. అలాంటి దేవుడితో సమానమైనటువంటి సమాజంలో ఏ వృత్తులకి ఇంత గౌరవం లేదు, ఇంత దేవుడితోటి ఆపాదించేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో దైవత్వం ఆపాదించుకున్నటువంటి ఒక వైద్యుడు, ఎందుకంటే దీనికి ఎందుకు చెప్తున్నానంటే శాస్త్రంలో ఇంకొక విషయం మనం కొద్దిగా దీంట్లో లోపలికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటే ఆయుర్వేదము అనేది చాలా సనాతనంగా మనకి వస్తున్నటువంటి ఒక ఆరోగ్య శాస్త్రం మాత్రమే. ఆయుర్వేదం మందు కాదు, రోగానికి మందు కాదు, రోగికి వైద్యం అని నేను పదే చెప్పడానికి ఈ యొక్క మెసేజ్ని ప్రజల్లోకి పంపించాలనేది ఒక తాపత్రయంతో నేను చెప్తున్నది. రోగానికి మందు కాదు, రోగికి వైద్యం అంటే గబగబా వచ్చేసినప్పుడు దెబ్బ తగిలిందండి, దెబ్బ జబ్బు కాదు కాబట్టి దానికి మందు ఏదో ఒకటి ఇచ్చేయచ్చు. ఏమండి వైద్యం దగ్గరికి వచ్చినప్పుడు దానికి స్పెసిఫిక్గా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని మందులు ఉంటాయి. ఆ దెబ్బల్లోనే ఎముక ఇరిగితే, కండరం చేంతితే, చర్మం పగిలితే ఇట్లాగా అది జబ్బు కాదు కాబట్టి అక్కడ మందు అనేది మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ దీర్ఘవ్యాధి మన శాస్త్రం ఏం చెప్తుంది, దీర్ఘవ్యాధి మనసులో ఉంటుంది కానీ శరీరంలో లక్షణం మాత్రమే, అసలు కారణం మనస్సుకు సంబంధించింది. కాబట్టి ఆ మనస్సుని కుదుటపరచాలంటే ముందు వైద్యుని మీద అపారమైనటువంటి గౌరవం నమ్మకం ఉన్నప్పుడు ఈయన దగ్గరికి వచ్చాం, ఈ వైద్యుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం మానసికంగా శారీరకంగా నా బాధలన్నీ ఈయన తీసేస్తాడని ఒక నమ్మకం కలగాలి. అంటే నమ్మకం మనసుకు సంబంధించింది. ఆ మనసుకు సంబంధించిన నమ్మకం రోగికి వచ్చినప్పుడు వైద్యుని కూడా పాత్ర కూడా ఉంది కదా కలగ చేయడానికి. ఒక విషయం సార్, నమ్మకం అంటే మళ్ళీ మీకు మధ్యలో అడగొచ్చాను. ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు సార్, ఇది దాదాపు ఈ జబ్బు చాలా సింపుల్, ఒక దెబ్బ తగిలింది తొందరగా నయమైపోద్ది అనేది ఒక అవేర్నెస్ వాళ్ళలో కలిగిస్తే అలా వాళ్ళు దాని ట్రీట్మెంట్ తీసుకుంటారు. అట్లనే ఒక జబ్బు ప్రమాదకరమైందని చెప్పితే దానికి మీ కాడకు వచ్చి తీసుకోగలుగుతారు. ఇప్పుడు చిన్న జబ్బుకి అదే భయపడుతున్నారు, పెద్ద జబ్బుకి అదే భయపడుతున్నారు. వాళ్ళలో అవేర్నెస్ కలగట్లా. ప్రజలు ఏంటంటే హాస్పిటల్ పోతే బిల్లు ఇంత అవుతున్నాయి, ఖర్చు అవుతుంది, డబ్బులు పెట్టలేకపోతున్నారు.